ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుండటంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిఐడి ఎస్పీ ఉమామేశ్వరరావు, డీఎస్పీలు బాలసుందరరావు, అశోక్ వర్ధన్, రత్తయ్య, గోవిందరావులతో ఈ సిట్ను ఏర్పాటు చేశారు. ఈ సిట్లోని 4 డీఎస్పీల నియామకం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రేషన్ బియ్యం రవాణా అవుతుందంటూ గత నెలలో అంటే నవంబర్ నెలలో అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఆ కాకినాడ పోర్టు కాడ అక్కడ పనామా నౌకలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న సుమారు 1350 మెట్రిక్ టన్నుల భీములు సీజ్ ఏదైతే అక్రమ రవాణా చేసి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే వెంటనే కూడా దీని అంతటినీ కూడా అక్రమాలు ఎంత మేర జరిగాయని మొత్తం దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక సిట్టు బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సిట్టు బృందంలో సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిఐడి ఎస్పీ ఉమామేశ్వరరావు, అలాగే డిఎస్పీ బాలసుందరరావు, అలాగే అశోక్ వర్ధన్, రత్నయ్య, గోవిందరావు వీళ్ళు బృందంగా మొత్తానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికే బృందం ఏర్పాటు చేసి నెల గడుస్తున్నా కూడా సరైన పురోగతి సాధించకపోవడం, ఆ రోజు ముఖ్యమంత్రి ప్రతి 15 రోజులకి దీని మీద తనకి నివేదిక ఇవ్వాలని చెప్తే ఇప్పటికే సరిగా నివేదికలు అందకపోవడంతో ఈ ఏదైతే సిట్టు బృందంలో మొత్తం మీద 4 ఉన్న డిఎస్పీల మీద సరైన మొత్తం మీద ఈ 4 డిఎస్పీలు సమర్థవంతంగా పనిచేయటం లేదని చెప్పి ఆరోపణలు రావడంతో ఈ సిట్టును పూర్తిగా కూడా 4 డిఎస్పీలను తొలగించడం జరిగింది. నూతనంగా కూడా ఈరోజు దానికి సంబంధించి ఆ 4 స్థానంలో మరొక 4 అయితే నియమించడం జరిగింది. వీటిలో ఎవరైతే వినీత్ బ్రిజ్లాల్ ఉన్నారో ఆయనే సిట్టికి మొత్తం నేతృత్వం వహించనున్నారో, అలాగే ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఎస్పీ ఉమామేశ్వరరావు కూడా కొనసాగుతున్నారు. కానీ కొత్తగా బీసీ సంక్షేమ శాఖ ఈడీ శ్రీనివాసరావుతో పాటు అలాగే మహిళల శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కర్నూలు ఆర్జేడీగా పనిచేస్తున్న రోహిణి కావచ్చు, అలాగే విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు కావచ్చు, అలాగే కోనసీమ సివిల్ సప్లైస్ అధికారిగా మేనేజర్గా పనిచేస్తున్న బాల సరస్వతి కావచ్చు, అలాగే ఇప్పటికే ఈ 4 కొత్తగా నియమించడం జరిగింది. సో మొత్తం మీద ఈ కొత్తగా నియమించిన కమిటీ ఏ మేరకు మొత్తం మీద దర్యాప్తు కొనసాగించబోతుంది, ఎంతమంది అరెస్ట్ చేయబోతుంది చూడాలి. ఇప్పటికే మొత్తం మీద నమోదైన 13 కేసుల్లో కూడా ఈ సిట్టుకి సంబంధించి మొత్తం కూడా సిట్ ఇప్పటికే ఆ 13 కేసులని స్వాధీనం చేసుకుంది. ఈ 13 కేసులతో పాటుగా మరికొంతమందిని కూడా విచారిస్తుంది. అలాగే ఇప్పటికే చాలా దూకుడుగా కొనసాగాల్సిన ఈ కేసు చాలా నిదానంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేరుగా ఏదైతే సౌత్ ఆఫ్రికాకి అక్రమంగా రవాణా చేసే సిద్ధంగా ఉన్న 1350 టన్నుల ఆ రోజు రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఇప్పటికీ దానికి సంబంధించి మొత్తం 28 కంపెనీలు సరుకు రవాణా చేస్తుండగా ఒక రైస్ మిల్లుకి సంబంధించిన వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. తాము ఆ రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పి మొత్తం మీద వారి మీద ఇప్పటికీ కేసు నమోదు చేయడం జరిగింది. ఒకవైపు ఇటు పేర్నానికి సంబంధించిన గూడెంలో దొరికిన అక్రమ రేషన్ బియ్యం విచారణ కొనసాగుతుంది. అలాగే ఇటు 13 కేసులు మొత్తం మీద సిఐడి అలాగే ఏదైతే ఇప్పుడు సిట్టు ఏర్పాటు చేశారో ఈ సిట్టు మరింత దూకుడు పెంచి ఇప్పటికే కొత్తగా కేసులు నమోదు చేయడం కానీ ఆల్రెడీ కేసులు నమోదు చేసిన దాని మీద విచారణ కానీ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవహారం. ఎందుకంటే గత కూటమి ప్రభుత్వం రాకముందు వైసీపీ అధికారంలో ఉండగా గత 4-5 సంవత్సరాలుగా కొన్ని వేల లక్షల మెట్రిక్ టన్నులు పేదలకు పంచాల్సిన బియ్యం అంతా కూడా విదేశాలకు ఎగుమతి అయింది. ముఖ్యంగా కాకినాడ పోర్టు దీనికి కేంద్రంగా ఉంది. కాకినాడ పోర్టు నుంచి సౌత్ ఆఫ్రికాకు మొత్తం తరలించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ఈ సిట్టు ఏ విధంగా దూకుడు కొనసాగించబోతుంది. ఎందుకంటే ఇప్పటికీ దీని మీద కొంతమంది మీద సరైన అసమర్థంగా ఉన్న సిట్లో ఉన్న అసమర్థంగా ఉన్న అధికారులను తొలగించారు. కొత్తగా ఎక్కువగా కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ నేతృత్వం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు, వాళ్ళు నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ఈ సిట్టును మార్చడంలో, ఈ సిట్టు సభ్యులను మార్చడంలో కీలకంగా వ్యవహరించారని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువగా సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు ఇప్పుడు సిట్టులో నియమించారు కాబట్టి చూడాలి ఈ సిట్టు దర్యాప్తు ఏ విధంగా కొనసాగబోతుంది, ఎంతమందిని దీంట్లో నేరస్తులుగా రుజువు చేయబోతున్నారు.